రేషన్ షాప్‌లో తెచ్చిన చపాతీ పిండితోటి ఉదయాన్నే లేచి పూరి అయితే చేశానండి మా అమ్మాయి కోసం. ఇంకా పూరి బ్రేక్‌ఫాస్ట్ కింద చేసేసి కాస్త బాంబే చట్నీ కూడా చేసేసాను. బాంబే చట్నీ అంటే అందరికీ తెలిసే ఉంటది. శనగపిండితో చేస్తాం కదండీ! తాలింపులు అయ్యి వేసేసి. బాంబే చట్నీకి, పూరి కూరకి నాకు డిఫరెన్స్ తెలిసేది కాదండి. ఇంతకుముందు కూడా ఏదో వీడియో పెట్టినప్పుడు నేనది బాంబే చట్నీ అని పెడితే అది బాంబే చట్నీ కాదు పూరి కర్రీ అని పెట్టారనమాట. సో, ఏం లేదండి పూరి కర్రీలో కూరగాయలు అవి వేస్తాం. బాంబే చట్నీలో కూరగాయలు వేయమనమాట అండి. ఉత్తి తాలింపులతోటి వేసేసి శనగపిండి వాటర్‌లో కలిపేసి వేసేస్తాం అనమాట. ఇంక పూరి మాత్రం చాలా బాగా వచ్చాయనమాట అండి. యాక్చువల్‌గా పెద్ద పూరీలయితే చేయనండి. చిన్న చిన్న పూరీలే చేస్తాను. పెద్ద పూరీలు చేశాననుకోండి మా అమ్మాయికి ఒకటి తినేసరికి మొహం మొత్తేస్తదనమాట. ఈరోజు ఏం చేశానంటే ఒక 2, 3 పూరీలు పెడతానండి అలా ఎప్పుడూని. సో, అది తినేసి ఏమన్నా ప్లేట్‌లో చిన్న ముక్క వదిలేసిందనుకోండి ఇంక సరిపోయిందని అర్థం అనమాట. అలా కాదు కంప్లీట్ చేసేసిందంటే మళ్ళీ అడుగుతాను, "కొద్దిగా టిఫిన్ ఏమన్నా పెట్టనా పట్టుకెళ్తావా?" అంటే, "ఊ" అంటదండి. అది నచ్చితే. పూరి గానీ, చిన్న చిన్న దోసలు గానీ అలాంటివైతే. ఇంక మళ్ళీ ఒక 2 పూరీలో, 3 పూరీలో ఉంటే అవి గూడా బాక్స్‌లో ప్యాక్ చేసేసి స్కూలుకి పంపాననమాట అండి. బ్రేక్ టైమ్‌లో తింటది. ఇంక తను వెళ్ళిన తర్వాత కూరగాయలు కాదండి ఫ్రూట్స్ అయితే వచ్చాయి. ఎట్లాగా వెళ్ళి తెచ్చుకుందాం అనుకున్నాను ఫ్రూట్సు. పాప స్కూలుకి వెళ్ళిన తర్వాత. ఇంక అవే వచ్చాయి గుమ్మం ముందుగా అని చెప్పి తీసుకున్నానండి. పుచ్చకాయల్లో ఏమైతుందంటే నేను పుచ్చకాయ ముక్క కట్ చేసి ఇస్తారు కదా లోపల పాటు. లోపలికి తెచ్చేటప్పుడు కింద పడిపోయిందనమాట అండి. ఇంకా పడ్డం క్రీమ్‌లా అయిపోయింది అక్కడైతే. సో, అంత బాలేదనమాట అండి పుచ్చకాయ. మళ్ళీ అతనితో చెప్పాను, "ఇట్లా బాలేదండి" అంటే, "సో, బావుంటే చూడండి వాడుకోండి. లేదంటే పడేయండి. డబ్బులేం వద్దు" అని చెప్పేసి అన్నారనమాట అండి. ఇంకా అదంతా మరి పడేసాం కదా! తప్పదు కదా! ఇంక బయటంతా క్లీన్ చేసుకొని, ఇంకా ఫ్రూట్స్ ఆయనకి అమౌంట్ అది కొట్టేసి, ఇంక అట్లాగా లోపలికొచ్చేసాననమాట అండి. ఇంకా తర్వాత కొద్దిగా కాఫీ అయితే కలుపుకున్నాను. కాఫీ మానేద్దామని ఎప్పటినుంచో అనుకుంటున్నానండి. సో, అనుకోవడం కాదండి. మనం ఏదైనా ఆచరించాలనమాట. సో, అది తెలిసి కూడా చేస్తూనే ఉంటాను. ఇంకా తప్పదనమాట అండి. అది మానేయాల్సిన టైం ఎప్పుడొస్తదో అప్పుడే మానేస్తాను. ఇంకా కాఫీ తర్వాత కొద్దిగా టిఫిన్ వేసేసుకుందాంలే అని చెప్పేసి ఇడ్లీ పిండయితే ఉందండి కాస్త ఫ్రిడ్జ్‌లోని. ఈ ఇడ్లీ పిండే రితీ బాబుకి ఎయ్యొచ్చు మా అమ్మాయికి. కాకపోతే ఏంటంటే ఇది 2 డేస్ పైనే అయిపోయింది. కొద్దిగా పులుపొచ్చిందనమాట. సో, మళ్ళీ తను స్కూల్లో ఇబ్బంది పడతదండి. సో, అందుకే నేను ఎలాగో ఇంట్లోనే ఉంటాను గదా! అని చెప్పేసి ఇంకా అట్టయితే వేసేసుకున్నాను. ఆ పిండి అట్టు. ఇడ్లీ పిండితోటి అట్టు. ఇంకా అలా ఇడ్లీ పిండితో అట్టు వేసుకుంటూ చిన్న చిన్న పనులైతే చేసుకున్నాననమాట అండి. యాక్చువల్‌గా ఈరోజు వంట చేయలేదు. వంట చేయకపోవడానికి రీజన్ ఏంటి అంటే అస్సలు మెలుకువ రాలేదండి. 7:30కి మాకు లాస్ట్ అలారం ఉంటది. అది కూడా మా అమ్మాయి లేవడానికి. తను 7:30కి లేచి టకటక రెడీ అవుతుంది. సో, ఈ లోపల నేను వంట అది చేసేసి తనకేం కావాలో అన్నీ కూడా అట్లా ప్రిపేర్ చేసేస్తాను. బ్రేక్‌ఫాస్ట్ కూడా ఇంకా అట్లా పెట్టేస్తానండి ప్లేట్‌లోని. తను లేచి రెడీ అయిపోయి గబగబాని బ్రేక్‌ఫాస్ట్ తినేస్తది. ఈ లోపల బస్సొస్తది. అవి మా టైమింగ్స్. ఆ లాస్ట్ అలారంకి ఇద్దరికీ మెలుకువ వచ్చిందనమాట. రిత్వి బాబా లెగమ్మా గబగబా అని చెప్పేసి ఇంకా తను లేపి, నేను లేచి పూరి ఏంటి అంటే ఆల్రెడీ ముందు రోజు చపాతీల కోసం అని పిండి కలిపి పెట్టామండి. పిండి కూడా ఉందనమాట. ఇంక సరే అని ఇంక తను గబగబా అని పూరి ఎంతసేపండి నేను పూరి చేసే లోపల ఆయిల్ అయితే వేడైపోద్దనమాట. ఈరోజు కొద్దిగా నీరసంగా ఉందండి. నా వాయిస్ డల్‌గా ఉంది. ఏమనుకోవద్దు. సో, అట్లాగా పూరి అయితే టక్కన చేసేసి ఇంక తనకి పెట్టేసాననమాట. అలా లేట్ అయిందనమాట అండి ఈరోజు. అందుకే వంట చేయలేదింక. సో, రితివి బాబు చెప్పాను, "స్కూల్లో తినేస్తావా?" అంటే, "హ్మ్" అందండి. యాక్చువల్‌గా ఎప్పుడైనా నేను వంట చేయలేకపోతే స్కూల్లో తినేస్తదనమాట అండి. ఇంక అలాగా అమౌంట్ పే చేసేస్తాను. అక్కడ తినేస్తది. అక్కడ కూడా ఫుడ్ చాలా బావుంటదనమాట అండి. నిజంగా చాలా బావుంటది ఫుడ్డు. నేను నార్మల్‌గా స్కూల్ గురించి చెప్పడం అని కాదు గానీ, మా అమ్మాయి రోజు తినమన్నా కూడా తినేస్తదనమాట అండి. ఎప్పుడైనా తనకి నచ్చకపోతే ఇంటికొచ్చి చెప్తది. ఫుడ్ కాదండి ఏమైనా కర్రీసు. కొన్ని కూరగాయలు తినరు కదా పిల్లలు. అది కూడా ఏంటంటే కొన్ని కూరగాయలు వాళ్ళు తిననివి ఏం చేస్తాను అంటే, ఇప్పుడు కర్రీ తినరనుకోండి, ఒక వంకాయ ఉంది. అది పులుసు, ఇగురు అలాంటివి తినరనుకోండి. ఆ వంకాయతో ఏం చేస్తానంటే ఫ్రై లాంటివో, లేదంటే పప్పులో వేసి మిక్సింగ్ చేసేయడం, పప్పు, వంకాయ వండడం అలాంటివి చేస్తూ ఉంటాననమాట అండి. సో, వీళ్ళేంటంటే అక్కడ ఆ వంకాయ నచ్చలేదు, బెండకాయ నచ్చలేదు, కొద్దిగే తిన్నాలమ్మా అని చెప్పి ఇంకా వచ్చి రావడంతోటి ఆకలితో వస్తదనమాట అండి. ఇంకా అలాగా స్కూల్లో బావుంటదనమాట. నేను రోజు అమౌంట్ పే చేయాలి గానీ, మా అమ్మాయి రోజు తినేస్తదండి. అందులోకి అక్కడ వేడి వేడిగా ఉంటది. నేనొచ్చేసి ఇంట్లో ఎప్పుడో మార్నింగ్ వండుతామండి. మార్నింగ్ నేను 6కో లేదంటే ఒక్కొక్కసారి 5:30కో లేచి మార్నింగ్ వండుతాను.
అది వేడి వేడి మీద పొగలు కక్కేటప్పుడు నేనేమో బాక్స్ ప్యాక్ చేసేస్తాను. సో అది చల్లారిపోవచ్చు, ఒక్కోసారి ఆవిరి పట్టేసి ఆ ఫుడ్ టేస్ట్ అనేది మారిపోవచ్చు అనమాట అండి. ఇక నేను టిఫిన్ వేసుకుంటూ అట్టు కాలడానికి సమయం పడుతుందనమాట అండి. అందుకని ఫేషియల్ ఎక్సర్సైజ్ అనేవి చేస్తున్నాననమాట. యాక్చువల్‌గా కిచెన్‌లో ఉన్నప్పుడు ఇట్లాంటివి చేస్తూ ఉంటానండి. నాకు టైం ఉంది, అక్కడ ఏమన్నా కూరగాయలు వేశాను, అది మగ్గడానికి టైం పడుద్ది. ఏమన్నా ఇడ్లీ పెట్టుకున్నాను, అది టైం పడుద్ది అని అనుకున్నప్పుడు సో మళ్ళీ అటు ఇటు పరుగులెట్టడం, ఈ లోపల అది మాడిపోద్ది, ఆ టెన్షన్ ఎందుకు అని చెప్పి సో ఎక్కడైతే నిలబడ్డానో అక్కడే నిలబడి కొన్ని ఫేషియల్ ఎక్సర్సైజు, ఇంకా నిలబడి చేసే కొన్ని కొన్ని ఉంటాయి కదండీ ఎక్సర్సైజులు గానీ, ఆసనాలు గానీ, అలాంటివన్నీ చేస్తూ ఉంటాననమాట అండి. చేతుల కదలికలు ఇవన్నీ చేస్తూ ఉంటాను. సో చాలా రిలాక్సింగ్‌గా ఉంటదనమాట అండి. మనం చేసేది 2 నిమిషాలైనా చాలండి. ప్రతి గంటలో ఒక 2 నిమిషాలు ఏదో ఒక అవకాశం దొరుకుతూ ఉంటది. అట్లా దొరికినప్పుడల్లా హ్యాండ్స్ మూవ్‌మెంట్ ఇవ్వడం, అట్లాగే చేతులు, మన వేళ్ళు అన్నీ కదలికలు అవన్నీ కూడా చేస్తూ ఉంటాననమాట అండి. సో అలా ఏంటి అంటే నేను రోజులో ఒకే టైము కేటాయించలేకపోయినా ఇలా కొద్ది కొద్దిగా కేటాయిస్తాను కాబట్టి అట్‌లీస్ట్ ఒక రోజులో ఒక పావుగంట అయినా చేయగలననమాట అండి. సో అది యాక్చువల్‌గా ఎప్పుడో ఒకసారి మీకు నేను యోగా స్టార్ట్ చేసిన వీడియో అయితే పెట్టాను. అప్పుడు చేశానండి కూర్చొని. ఆ తర్వాత 2 రోజులు పావుగంట ఒకసారి, అరగంట ఒకసారి చేశాను. ఇంకా తర్వాత కూర్చుందాం అంటే నా వల్ల అవ్వట్లేదండి. ఎందుకో తెలియట్లేదు. చాలా సంవత్సరాలయిపోయింది. 3 సంవత్సరాలయింది నేను యోగా వదిలేసి. సో, లోపలికి వెళ్ళాలంటే చాలా సమయం పడుద్దండి ఇప్పుడు. వెళ్ళిన తర్వాత బయటికి రావాలి అంటే కష్టమండి. బయటికి రాలేము మళ్ళీ. సో, ఇప్పుడు నాకు వెళ్ళడానికే కష్టంగా ఉందనమాట. ఖచ్చితంగా అయితే వెళ్తానండి. మెల్లిమెల్లిగా వెళ్తాను. నేను ఏంటి అంటే బాడీ మనదే అండి. మైండు మనదే. అలా అని చెప్పేసి మనం ఫోర్స్ చేసి వాటితో ఏ పని చేయించలేమండి. అదైతే నాకు బాగా గట్టి నమ్మకం అనమాట. మనం ఫోర్స్ చేస్తే ఆ 1 గంటో, 2 గంటలో చేయగలం తప్ప ఆ తర్వాత చేయలేమనమాట అండి. సో ఏంటంటే అది ఒక ఇష్టంతోటి, ఇంట్రెస్ట్ తోటి చేయాలనమాట అండి. యోగా అవనివ్వండి, వాకింగ్ అవనివ్వండి, ఎక్సర్సైజ్ అవనివ్వండి. ఏదో తూతూ మంత్రం కింద చేసేసాము అనుకుంటే అది ఖచ్చితంగా మనకైతే బెనిఫిట్స్ అనేవి రావన్నమాట అండి. సో అందుకనే నేనేంటి అంటే ఒకేసారి నేను నా బాడీని ఫోర్స్ చేయకుండా మెల్లిమెల్లిగా చేద్దామని మెల్లిమెల్లిగా ఇంకా నాకు వీలున్నప్పుడల్లా చేస్తున్నాననమాట అండి. నాకేమన్నా టైం కుదిరినప్పుడు వంట అది అయిపోయిన తర్వాత ఒకసారి బెడ్రూమ్‌లోకి వెళ్ళి కాసేపు కూర్చుంటాననమాట. అండ్ అప్పుడు కొద్దిగా మెడిటేషన్ చేయడం, లేదా కూర్చున్నప్పుడు ఏమన్నా కొన్ని ఆసనాలు ఉంటాయన్నమాట అండి. అలాంటి ఆసనాలు చేయడం అవన్నీ చేస్తున్నాను. ఇంకొకటి ఏంటి అంటే ఈ మధ్య కాలంలో ఇన్నర్ ఇంజినీరింగ్ ఒకటి జాయిన్ అయ్యాననమాట అండి. అవి 3 సెషన్‌లో ఎన్నో అయ్యాయి. ఇంకా ఉన్నాయి. మొత్తానికి 7 సెషన్‌లు కదా! ఇంకా 4 ఉన్నాయండి. అది కొద్దిగా అలా చేస్తున్నాను. ఇక మధ్యాహ్నం భోజనంలోకొచ్చేసి నేనేం తినలేదండి. మధ్యాహ్నం కూడా వంట చేయలా. నా దగ్గర ఒక అలవాటుంది. భోజనానికి బదులుగా జాంకాయలయితే తినేసాననుకోండి. వంట ఎందుకు చేయను అంటే రితీ పాపకి వంట చేసి బాక్స్ పంపలేదనుకోండి, ఇంకా ఆ రోజు భోజనం చేయబుద్ధి అవ్వదండి ఎందుకో. వీళ్ళకి నేను భోజనం వండలేదు అన్న ఫీలింగ్ అలా ఉండిపోద్ది. అందుకే ఇంకేదో ఉంటే తినేస్తానండి, వంట చేయను. ఇంక రితీ వచ్చిన తర్వాతే వంట చేసుకొని ఇద్దరం తింటామనమాట. ఇంకా అలా జాంకాయలయితే తినేసి మిషన్ మీద కుట్టాల్సినవి కొన్ని ఉన్నాయండి. అవైతే కుట్టుకుంటా కూర్చున్నాను. కర్రీ వచ్చేసి కాకరకాయ వేపుడు చేసుకున్నానండి ఈవినింగ్‌కి. రిత్వి రాగానే పుచ్చకాయ అయితే కట్ చేశాను. తనకైతే తెలుస్తదండి స్మెల్లు అవన్నీ కూడా. అట్లా స్మెల్ చూసి చెప్పేస్తది బావుందో లేదో అని. సో, ఒకసారి కట్ చేసి చూసామండి జ్యూస్‌కైనా బావుంటాయేమో అని. ఇంక అస్సలు బాలేదనమాట. సరే ఇంక పడేద్దామని పక్కన పెట్టాము. ఇంకెలాగా స్నాక్స్ కింద ఏమి లేవని చెప్పి స్వీట్ కార్న్ తీసుకున్నాను కదండీ! అది కాల్చుకొని ఇంకా నేను ఒక ముక్క, మా అమ్మాయి ఒక ముక్క తిన్నాం అనమాట. స్వీట్ కార్న్ ఇష్టమండి నాకు. ఎప్పుడు వీలు కుదిరినా సరే ఒక 2, 3 అలా తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాను. ఏమన్నా తినాలనిపించినప్పుడు ఇలాంటివే కాల్చుకొని తింటూ ఉంటాననమాట అండి. ఇది హెల్త్‌కి కూడా మంచిదే. ఇక నాకు మిషన్ మీద అప్పటికి వర్క్ చేస్తూనే ఉన్నానండి. ఈవినింగ్ 7, 7:30 వరకు కూడా. యాక్చువల్‌గా ఓపిక లేదు. ఈరోజు బ్యాక్ పెయిన్ ఎక్కువుంది. అయినా సరే కొన్ని కుట్టాల్సినవి ఉండి ఎక్కాననమాట అండి. ఈ లోపల మా అమ్మాయి అయితే రైస్ అది వండేసింది. నేనొచ్చేసి ఎంచక్కా కాకరకాయ వేపుడు వేసుకొని తిన్నానండి. కాకరకాయ వేపుడు తిని చానాళ్ళయింది. మా అమ్మగారైతే మాత్రం ఒక లెవెల్‌లో వండుతారనమాట. సో, అంతవరకు నేను వండలేకపోయినా పర్వాలేదండి. నేను తినగలిగే వరకైతే వండుకుంటాను. ఒక్క కాకరకాయ వేపుడుతో మాత్రం ఈరోజు తిన్నానండి. సైడ్ డిష్‌గా నేను ఇంకా పచ్చడి కూడా వేసుకోలేదనమాట.
సో మళ్ళీ దాని టేస్ట్ పోద్దని ఇంకా రిత్వి పాప వచ్చి ఆమ్లెట్ ఇంకా పచ్చడి వేసుకొని అలా కానీ